దువ్వాడ శ్రీనివాస్ కోసం పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఫైర్ వేరు, ఆయన స్టైల్ వేరు. ఏం చేసినా ముక్కు సూటిగా తెగించి చేస్తాడు. ఆయన భయపడ్డాలు, బెదిరింపులకి ఆయన ఏదో జడిసిపోయి ఇంట్లో కూర్చోవడాలు ఆ టైప్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే సుదీర్ఘంగా విద్యార్థి దశ నుంచి కూడా తనదైన దూకుడుతో, తనదైన స్టైల్తో ఆయన ముందుకు సాగిపోతున్న నాయకుడు. సరే, వివిధ పార్టీలు ఆయన మారారు. ప్రస్తుతం అయితే వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నారండి. నిన్న మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా కొనసాగుతున్నామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ కుటుంబ అంశాలన్నీ కూడా బయటికి రావడం, కుటుంబ అంశాల్లో ఆయన కొద్దిగా ఇబ్బందులు పడడం, ఆ తర్వాత హైదరాబాద్లో వ్యాపార రంగంలోకి ఆయన దిగడం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం. చాలా వివాదాలు, ప్రతిరోజు ఏదో ఒక వివాదం, ఏదో ఒక అంశం ఆయన మాటల వల్ల, లేకపోతే ముక్కుసూటిగానో, లేకపోతే బోలా శంకర్లాగా ఎవరేం అడిగినా అది చెప్పేస్తున్న అంశాలు అవనియండో, ఇవన్నీ కూడా ఆయనకు ఇప్పుడు శాపాలుగా మారినాయి అన్నది. అసలు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు ఈయనకి. దువ్వాడ శ్రీనివాస్కి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అసలు ఏంటి దువ్వాడ మీద ఏంటి ఇంత ఆల్ ఆఫ్ సడన్గా సస్పెండ్ చేయడం ఏంటి? ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇలాంటి టైంలో సస్పెండ్ చేయడానికి కారణాలు చూస్తే చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే, దివ్యల మాధురి గారికి ఈయన ఇప్పుడు కలిసి ఉంటున్నారు, వ్యాపారంలో కూడా కలిసి ఉన్నారు, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి గతం. సో ఆ నేపథ్యంలోనే పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి ఈయన సస్పెండ్ చేశారని చాలామంది మాట్లాడుకునే అంశం. కానీ అది కాదండి. ఈయన సస్పెండ్ చేయడానికి అసలు కారణం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఒక అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి తదనంతరం ఎవరన్నా సీఎం కావాలంటే అర్హత ఎవరికి ఉందని చెప్పి ఒక నార్మల్గా అడిగిన ప్రశ్న. ఆయన చెప్పింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఓటు శాతం ఎక్కడుంది, ఆయనకి పెద్ద ఓటు శాతం లేదు కదా, ఒక 70-80% తెలుగుదేశం పార్టీదే ట్రావెల్ అయింది ఆయనకి, ఆయన సీఎం అయ్యే పరిస్థితి లేదు, లోకేష్ గారే నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అన్నది ఆయన సమాధానం. మరి ఇందులో ఏమి తప్పు వైఎస్ఆర్సీపీ పెద్దలకు కనిపించిందో ఇమీడియట్గా దాన్ని సీరియస్గా తీసుకుని ఆయన్ని సస్పెండ్ చేసేసారట. అసలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలి? నాకు తెలియదని చెప్తారా? నార్మల్గా ప్రశ్నకి ఓకే, రైటా రాంగ్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, పార్టీ అంశాల గురించి నేను చెప్పట్లేదు, జరిగిన వాస్తవాలు మాత్రమే చెప్పే ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నాను. దాని గురించి అయితే ఇంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే ఓకే, పార్టీ పరుగు పోయిందో లేకపోతే ఇంకోటి పోయిందో, మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, అది మాకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పడం వేరు. కానీ ఈ కారణంతో లోకేష్ గారు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారన్నది అతను అడిగిన ప్రశ్న కూడా అదే. కూటమిలో జనసేన టీడీపీ ఉంది కాబట్టి వీళ్ళు తదనంతరం ఎవరు ఉంటారు అన్నది. మరి అందులో వాళ్ళకి ఏం తప్పు కనిపించింది అంటే, పొమ్మలు లేక పొగపెట్టారు, కొంతమంది ఏదో కుట్ర చేశారని చెప్పి వాళ్ళ వర్గాల వాళ్ళు, దువ్వాడ శ్రీనివాస్ గారి వర్గం వాళ్ళు మాట్లాడేది, కావాలని చెప్పి స్కెచ్ గీశారు, ఏదోటి అవ్వాలి కదా అని చెప్పి దీన్ని పట్టుకున్నారు, దీన్ని పట్టుకుండి ఒక దెబ్బ వేసేసారని. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, కక్కలేక మింగలేక ఉన్నదని. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు అవనియండి, ఆ ప్రాంతంలో అవనియండి, వాళ్ళు ఎదుర్కొండి నిలబడిన వ్యక్తిత్వం, చాలా కేసులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆయన్ని ఒంటరి చేసేస్తే ఖచ్చితంగా అరెస్టులు తప్పవు, మరింత ఇబ్బందులు పడిపోతున్నారని. అయినప్పటికీ కూడా సస్పెండ్ చేసిన ఆయన ఇంత కూడా ఆవేదన, ఆందోళన అయితే ఆయనలో కనిపించట్లేదు. చాలా మొండోడు తత్వంలా ఉంది అతను. రెగ్యులర్గా అనుకుంటుంటే ఇలాంటి వాటిలో కాస్త డల్ అవుతారు. మళ్ళీ ఆయన ఒక వీడియో తీశారండి. ఇది సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారి ఫస్ట్ రియాక్షన్, అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో
సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయ. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యనేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామం ఎరుగక పని చేయండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నిటికీ కాలమే తీర్పు చెప్తుందని నమ్మిన నేను, మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని, నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇదండి దువ్వాడ శ్రీనివాస్ గారు తన ఆవేదన ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక నమస్కారం అని చెప్పి కూడా ఆయన తెలియజేస్తున్నారు. నేను ఖాళీగా ఉండను, నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజా జీవితంలోనే ఉంటాను. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి నాకు అలవాటు అయిపోయిన ప్రాణం ఇది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏం వచ్చినా, నన్ను సస్పెండ్ చేసినా, చెయ్యకపోయినా అదే బాటలో నేను వెళ్తాను అని చెప్పి ఆయన కొండ బద్దలు కొడుతున్నాడు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అది. కానీ కేసుల అంశం అన్న ఉన్నది. ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి. మరి ఇబ్బందుల్లో నుంచి దువ్వాడ శ్రీనివాసరావు బయటకు వస్తారా? మరి కేసుల్లో అరెస్ట్ అవుతారా? మరి ఇక్కడ వ్యాపారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా దువ్వాడకు కూడా అభిమానులు ఖచ్చితంగా ఉంటారు కదండి టెక్కల్లోని. వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం అవుతున్నది. అసలు ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి ఇంత సమయంలో అన్నది ఆయన మాటల్లోనే కావాలని ఎవరో చేశారు అని చెప్పి ఆయన చెప్పేది. అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీని ఈ రకంగా ముఖ్య లీడర్లు, మౌత్ పీస్గా ఉన్నవాళ్ళు, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి మౌత్ పీస్గా ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా చిన్న మాట అంటే సర్రుమని లేసే వ్యక్తి దువ్వాడ శ్రీనివాసరావు. అందరికీ తెలిసిన వంశమే. అసలు ఇంక అందులో ఇంకేం ఉండదు. ఆయన అరెస్ట్ అవుతాడు, ఆయన కొడతాడు, ఆయన తిడతాడు, ఇంకేమీ లేదు. ఆయన రౌడీ అన్నా, గోండా అన్నా, ఇంకోటన్నా ఆయన వ్యక్తిత్వం అయితే అదే. అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. చాలా సీరియస్గా ముందుకెళ్ళిపోతుంటాడు. మరి ఈ పరిస్థితుల్లో దువ్వాడ అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి? మరి వైఎస్ఆర్సీపీలోనే ఉంటారా, లేదా గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఆ స్నేహంతో ఏమైనా జనసేనలో అడుగు పెడతారా? తెలుగుదేశం పార్టీలోకి అయితే అడుగు పెట్టే అవకాశం అయితే చాలా తక్కువ. లేకపోతే బీజేపీ వైపు ఏమైనా అడుగులు వేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు గారికి, దువ్వాడ శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ నిప్పు ఉప్పులా ఉంటుంది మొదటి నుంచి కూడా. ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం అది, అంతర్యుద్ధం, అది ఎక్కడ ఆగదు. సో ఆ నేపథ్యంలో మరి జనసేన వైపు అడుగులేస్తే పరిస్థితి ఏంటి? లేదు ఈయన మళ్ళీ జనాల్లోకి వెళ్ళి వాళ్ళు మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా
ఇతనే కరెక్టు అని అనిపిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? ఇది ఆయన చెప్పేది ఏంటంటే తాత్కాలిక విరామం అంటున్నారు. కాస్త రెస్ట్ దొరికింది. రెస్ట్ దొరికినప్పటికీ కూడా నా అవసరం ఉంటే చెప్పండి, నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఆయన కరాఖండిగా చెబుతున్నారు. ఇది ఎక్స్క్లూజివ్ వీడియో, ఆయన ఫస్ట్ రియాక్షన్. మరి ఈ రియాక్షన్కి వైఎస్ఆర్సీపీ యాక్షన్ ఏంటి? మరి వాళ్ళు ఏమైనా మరొకసారి ఆలోచిస్తారా? లేదు వాళ్ళు అన్న మాట మీదే కట్టుపడతారా? సస్పెన్షన్ అన్నది తాత్కాలికమే. సస్పెండ్ చేయడం లేదా పార్టీ నుంచి బహిష్కరించడం, ముఖ్యంగా ఆ బహిష్కరింపులు అవి ఇలా ఉంటే ఇంకేం జెండా పట్టుకోవడం అవసరం లేదు. సస్పెండ్ చేయమన్నారట, ఆయన్ని ఇంటికే పరిమితం అవ్వమన్నారు. ఇంటికే పరిమితం అవ్వని అంటున్నాడు ఆయన. నేను ఇంటికి పరిమితం అయ్యే క్యారెక్టర్ కాదు, నేను జనాల్లోనే ఉంటాను, ఏ అవసరం వచ్చినా చెప్పండి, నేను మీతో పాటే ఉంటాను, మీతో పాటుగా ముందుకు సాగుతానంటున్నాను. మరి వైఎస్ఆర్సీపీలో తీసుకుంటున్న నిర్ణయాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ టాస్క్ మొదలుపెట్టారా? ఇంకా ఇలాంటి వాళ్ళని ఎవరన్నా ఉన్నారా? వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? చెక్ పెట్టే ఆలోచనలతో మాజీ సీఎం గారు ముందుకు సాగుతున్నారా? ఇవన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో చాలా వేడిని రేకెత్తిస్తున్న అంశాలు.